పరమ పవిత్రం రక్షాబంధన్. సోదరభావానికి స్ఫూర్తిదాయకం. సేవలు, సహనం స్ఫూర్తితో ముందుకు సాగుదాం. బ్రహ్మకుమారీస్ సేవలు ప్రశంసనీయం. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి. విశాఖపట్నం. సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. గురువారం డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఏర్పాటు చేసిన రక్షాబంధన్ వేడుకల్లో పోలీస్ కమిషనర్ ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లాడారు. రక్షాబంధన్ అంటేనే అత్యంత ముఖ్యమైన పర్వదినమని, ప్రతి ఇంట శుభం జరిగేందుకు ఎక్కువ మంది ఈ వేడుకలను నిర్వహించుకుంటారన్నారు. పురాణాలు, ఇతిహాసాలలో కూడా రక్షాబంధన్కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ద్రౌపది శ్రీకృష్ణ భగవానుడికి రక్ష కట్టి తనను ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. అందువల్లే ద్రౌపదికి శ్రీకృష్ణుడు అన్ని వేళలా అండగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ముందుకు సాగినప్పుడు సమాజంలో ఘర్షణలకు, వివాదాలకు అవకాశం ఉండదన్నారు. తనను గుర్తుంచుకుని బ్రహ్మకుమారీస్ రక్ష కట్టడం సంతోషం కలిగిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు కమల్ బేడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సహాయ కార్యక్రమాలు అందించాలన్నారు. తనకు రక్షాబంధన్ వేడుకలంటే ఎంతో సెంటిమెంట్తో కూడుకున్నదన్నారు. సోదరభావానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు బికే రామేశ్వరి, శివలీల మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ వేడుకలు జర్నలిస్టుల నుంచే ప్రారంభించడం అనవాయితీగా వస్తుందన్నారు. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పర్వదినం మానవ జాతికే కాకుండా సకాల జీవరాశులకు, ప్రకృతిని కూడా కఠినమైన ఆపదల నుంచి రక్షించి తిరిగి మానవ సృష్టిని సువర్ణ భారతంగా తయారు చేసేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయన్నారు. ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్. రాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ పాత్రికేయులు ఆర్. నాగరాజు పట్నాయక్ తదితరులంతా మాట్లాడుతూ సమాజంలో బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రతి పండగను జర్నలిస్టులతో జరుపుకోవడం అత్యంత అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులకు రాఖీలు కట్టి లడ్డూ, మిఠాయిలు, జ్ఞాపికలను అందజేశారు.